బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్. ఇంకెప్పుడు బ్రో ఈ అలాట్మెంట్స్? అసలు రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా? సో ఇంటికాడ ఉండి బోర్ కొడుతుంది అండ్ దాంతోపాటుగా మనలు మస్తు మెసేజ్లు పెడుతున్నారు అన్నట్టు, మన కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ వాళ్ళు నర్సింగ్ వాళ్ళ మీద పగబట్టారు అని చెప్పి. సో చాలా అంటే చాలా మెసేజ్లు పెడుతున్నారు. నా సోషల్ మీడియా అకౌంట్ ఏది ఓపెన్ చేసినా కూడా ఇదే క్వశ్చన్, అలాట్మెంట్స్ ఎప్పుడు, అలాట్మెంట్స్ ఎప్పుడు అని చెప్పి. సో నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే ఉన్నది, ఇన్స్టాగ్రామ్ లోపల ఏ వీడియో కింద చూసినా అదే కామెంట్ ఉన్నది, యూట్యూబ్ లోపల ఏ వీడియో కింద కామెంట్ చూసినా కూడా అదే ఉంది, అలాట్మెంట్స్ ఎప్పుడన్నా అని చెప్పి. సో నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఎప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పి. సో నా దగ్గర నుండి మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ డేట్, స్పెసిఫిక్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేయరు, ఓకేనా. సో మనం ప్రీవియస్గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి చాలా వీడియోస్ వేసుకున్నాం. అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మాత్రం పక్కా అప్డేట్ అయితే వస్తుంది మనకి, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. సో టెన్షన్ ఏం తీసుకోకూరి, అలాట్మెంట్స్ రిలీజ్ అయితే నేను చెప్తా అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. సో టెన్షన్ ఏం తీసుకోకూరి. అండ్ మన వాళ్ళకు కొందరికి డౌట్ ఉన్నది కదా, అన్న మెసేజ్ రాలేదేమో అలాట్మెంట్స్ అయినాయి అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అలాట్మెంట్స్ అయినాయి కావచ్చు, నాకే ఇంకా మెసేజ్ రాలే అని చెప్పి. అలాట్మెంట్స్ ఇప్పటివరకు అయితే ఇంకా కాలేదు. సో ఈరోజు 9th November 2025, ఓకేనా. 9th November 2025 నేను సో 12కి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలాట్మెంట్స్ అయితే కాలేదు. సో ఈ వీడియో అప్లోడ్ చేసేంత వరకు అయినా కూడా ఆశ్చర్యపో అవసరం లేదు, ఓకేనా. ఏ సెకండ్ అయినా రిలీజ్ అవ్వచ్చు. అండ్ నిన్న సెకండ్ సాటర్డే ఉంది, ఓకేనా. ఈరోజు సండే ఉంది. సో మేబీ దీనివల్ల కూడా మనకి అలాట్మెంట్స్ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో రీజన్ ఏంది అని చెప్పి తెలియదు, కానీ అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నిన్న అలాట్మెంట్కి సంబంధించి అండ్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి నిన్న అఫీషియల్గా ఎట్లాంటి అప్డేట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి నిన్న హాలిడే ఉంది. అండ్ ఈరోజు సండే, ఈరోజు కూడా మేబీ హాలిడే ఉండొచ్చు. అండ్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి ఎగ్జాక్ట్ తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో మనం అకార్డింగ్ టు 2024 చూసి మాట్లాడుకున్నాం. సో 2024 లోపల ఒక 24 hours లోపే మనకు లైక్ 24 to 48 hours లోపే అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పి. అండ్ ఈ ఇయర్ కూడా అట్లనే అవుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ యూనివర్సిటీ మనం అనుకున్నలాగా చేయదు కదా, ఓకేనా. సో యూనివర్సిటీ రెగ్యులేషన్స్, రూల్స్ అవన్నీ కూడా ఫాలో అవుతుంది కాబట్టి సో యూనివర్సిటీ ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా తెలియదు. సో యూనివర్సిటీ డెసిషన్స్కి మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు మనకి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయలేదు. సో ఈరోజు రిలీజ్ అవుతాయి అని చెప్పి, ఓకేనా. అండ్ ఏహెచ్ఎస్ లాస్ట్ డేట్ ఉండే కాబట్టి ఇంకా ముందే రిలీజ్ చేస్తామని చెప్పి అనుకున్నాం, కానీ సో అట్లాంటివి ఏం కాలేదు. కాబట్టి ఏం లేదు, అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు. ఇంకా అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కాలేదు ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం వెన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో నేను ఈ వీడియో చేసేటప్పుడు అయితే అలాట్మెంట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ అలాట్మెంట్స్ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా నేను వీడియో చేస్తాను, ఓకేనా. సో అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఇట్లా చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తాను నేను. టెన్షన్ ఏం తీసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి, అలాట్మెంట్స్ డిలే అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింటే, ఓకేనా. సో ఇంటికాడ కూర్చుంటున్నాం, బోర్ కొడుతుంది అనే విషయాన్ని పక్కకు పెడితే మనకు అలాట్మెంట్స్ డిలే అవ్వడం వల్ల ఏమవుతుంది కదా అంటే, ఈ టైంలోపు మనం అమౌంట్ అనేది రెడీ చేసుకుంటాం, ఓకేనా. గవర్నమెంట్ లోపల వస్తే మినిమం 25,000 దాకా ఖర్చు అవుతుంది మనకి. ప్రైవేట్ లోపల వస్తే అరౌండ్ ఒక 30,000 దాకా ఖర్చు అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఎంత కదన్నా 20,000 to 30,000 దాకా ఖర్చు అవుతుంది. సో ఇదంతా అమౌంట్ రెడీ చేసుకోవడానికి మనకు టైం అనేది ఉంటుంది కాబట్టి సో అలాట్మెంట్స్ డిలే అవ్వడం అనేది ఒక విషయానికి వస్తే మంచిదే. సో ఈ అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యే వరకు ఎంత టైం అవుతుంది అనే విషయాన్ని పక్క పెడితే, సో మీరు అమౌంట్ అనేది రెడీ పెట్టుకోరి. అండ్ దాంతోపాటుగా సో అమౌంట్ అనేది బ్యాంక్ లోపల రెడీ పెట్టుకోవడానికి ట్రై చేయర్రి. బ్యాంక్ బుక్లు, చెక్ బుక్లు అండ్ ఏటీఎం కార్డులు రెడీగా పెట్టుకోరి. అండ్ దాంతోపాటుగా నేను ప్రీవియస్గా వీడియోలు వేసిన కదా, ఓకేనా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఆ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోరి. అండ్ దాంతోపాటు కామన్ డౌట్స్ అని చెప్పి ఒక వీడియో వేసిన, అది కూడా వీడియోని చూడుర్రి. మీకు ఆ డీడీ అంటే ఏంది అండ్ దాంతోపాటుగా బాండ్స్ ఎక్కడ తీసుకోవాలి, బాండ్స్ ఏంది అని చెప్పి ప్రతిదీ ఒక క్లారిటీ అయితే వస్తా అన్నట్టు. సో ఇంకా కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో మస్తు అంటే మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో డీటెయిల్గా, ఓకేనా. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజీ కావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా అన్నట్టు. సో అది మస్తు హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్గా, ఓకేనా. సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో అలాట్మెంట్స్ కోసం, నేను కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఫేజ్ 1 అలాట్మెంట్స్ అయితే మన వాళ్ళకి ఎంతమందికి సీట్లు వచ్చినాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఎక్కువ డోపామిన్ అనేది వస్తుంది, సో దట్ ఎక్కువ హ్యాపీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ మోర్, ఓకేనా. సో మీరు ఎంత అయితే వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.